హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజైతే సండే కదా, సో నేను ఇంట్లో బగారా రైస్ అయితే చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇక అనుకున్న వెంటనే స్టార్ట్ చేసేసాను. ఒక గిన్నె అయితే పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అయితే వేసి కొంచెం ఫ్రై చేశాను. తర్వాత ఉల్లిపాయ, ఒక టమాటా అయితే కోసి వేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది టేస్ట్ అనేది. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక చూడండి, పచ్చివాసన అయితే పోయింది. ఇక మనం వాటర్ అయితే పోసుకోవాలి గాయస్. నేను ఒక 2 గ్లాసులు, మనం ఇంట్లో వాడుకునే రైసే 2 గ్లాసులు అయితే కడిగి పెట్టుకున్నాను. ఇంట్లో వాడుకునే బియ్యమే. సో 2 గ్లాసులకు గాను గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. ఇది నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను గాయస్. నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడండి, మనకి కళాయి అయితే అంటుకుపోతుంది, అంటే పచ్చి వాసన పోయింది. సో ఇక వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు బియ్యం పోసాను, సో 4 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. ఒక గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసులు. ఇక కొంచెం ఉప్పు వేసాను, మనకి టేస్ట్ ఉండాలి కదా, అందుకని కొంచెం ఉప్పు అయితే వేసానండి. తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు కలర్ కోసం అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనాకు. నాకు ఇంట్లో పుదీనాకు అయితే కుండీలో ఉంటుందండి ఎప్పుడు. సో కొత్తిమీర అయితే బయట నుంచి తీసుకొచ్చాను. ఇక అవి కూడా వేసేసి కొంచెం మిక్స్ అయితే చేసుకొని మనకి కొంచెం ఉప్పు అది చూసుకుంటే బాగుంటుంది. చాలకపోతే మళ్ళీ వేసుకోవడానికి. నేనైతే ఇలాగే చేసుకుంటూ ఉంటానండి ఇంట్లో సింపుల్గా. అంటే హెవీగా అయితే చేయను, కొంచెం సింపుల్గానే చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఇక వాటర్ తెరిలిపోయాయి, చూసారు కదా. బియ్యం అయితే వేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నాను. సో బియ్యం అయితే వేసేస్తున్నాను. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి గంటతో తిప్పుకొని మూత పెట్టేసుకుంటే, మళ్ళీ తెరలేటప్పుడు అయితే మూత తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి గాయస్. నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ అయితే. మీకు మరెన్నో మంచి వీడియోలతో మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాను. సో ఇక చూడండి, రైస్ అయితే వేసేసుకొని గంటతోనైతే తిప్పుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మనకి ఈ వాటర్ తెల్లేటప్పుడు కొంచెం మూత తీసేసుకుంటే సరిపోతుంది, మూత పెట్టుకొని. ఇక చూడండి, మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి లాస్ట్లోకి అయితే వచ్చేసింది. ఇక బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. అంతలోకి మా హస్బెండ్ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఒక కేజీ అయితే తీసుకొచ్చారు. సో అవి కోసుకుంటున్నానండి. కోసుకొని శుభ్రంగా వాటర్తో కడిగేసి మళ్ళీ ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. పొయ్యి మీద అయితే ఇక మా తనుజ్ గడు పక్కనే ఉండి వాడి అల్లరి తెలిసిందే కదా. చూడండి, పొయ్యి మీద అయితే పెట్టేసి ఉడికిస్తున్నాను. వాటర్ అంతా కూడా వంపేసేసుకొని ఇంకా మనం నూనె వేసుకొని కొంచెం ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసేసుకొని కొంచెం నూనె అయితే పోసేసుకొని ఉప్పు, కారం, పసుపు 3 అయితే మిక్స్ చేసుకోండి. నేనైతే ఇలాగే సింపుల్గా అయితే చేస్తాను గాయస్ నేనైతే. ఇక చూడండి, ఉల్లిపాయ, టమాటా అయితే వేసాను. ఆయిల్ కూడా లైట్గా అయితే పోసుకుంటున్నాను, అంటే చూసుకొని వేసుకోవాలి కదా అని చెప్పేసి కాస్త అయితే వేసాను ఆయిల్. ఇక మనం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న వెంటనే వాటర్ అయితే పోసేసుకోకుండా కొంచెం ఆయిల్లో అయితే ఉడకనిస్తే కూర బాగుంటుంది. చూడండి, నేను అంటే చికెన్కి నేను 2.5 స్పూను 3 స్పూన్లు కారం అయితే వేస్తాను. అంటే నీసుకి కారం తగిలితేనే బాగుంటుందండి. సో అందుకని చెప్పేసి నేనైతే కారం ఎక్కువ వేస్తాను. మామూలు కూరల్లో అయితే 1 స్పూనే వేస్తాను కారం. ఇక మనం మొత్తం కలపెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది కదా. దీన్ని కొంచెం సేపు ఆయిల్లో అయితే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే కాస్త వాటర్ అయితే పోసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ అట్లా వాటర్ పోసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అదిగో చూడండి, అల్లం వెల్లుల్లి మిక్సీలో వేసుకొని కొంచెం అయితే ఉంచేసాను ఆ రైస్లో వేయగా. ఇక దాన్ని అయితే వేసాను. ఈ చారంతా కూడా ఇంకిపోయేంత వరకు అయితే ఉడికిస్తాను. బాగా ఉడికించేసి అప్పుడే మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం చారు దగ్గర పడింది అనుకున్నప్పుడు చికెన్ మసాలా అయితే వేసాను.
చికెన్ మసాలా, ఆర్చి చికెన్ మసాలా వాడతాను నేను. రూ. 5 ప్యాకెట్లు ఉంటాయి కదా! అదైతే వాడతాను. సో, అదైతే వేసేసాను. ఇంకా ఇంకొంచెం కూర అయితే దగ్గర పడిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. చూడండి గాయ్స్, నేనైతే ఇలా చేస్తాను నా స్టైల్‌లో సింపుల్‌గా. మీరెలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గాయ్స్. చూసారా, కొత్తిమీర కూడా వేసేసాను. ఇంక ఇందులో పుదీనాకైతే వేయనండి, ఎందుకంటే రైస్‌లో వేసాను కదా పుదీనాకు. సో, కర్రీలో అయితే వేయను, కొంచెం ఘాటు ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఫైనల్‌గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకైతే స్టవ్ ఆఫ్ చేయబోతున్నాను. కొంచెం పులుసైతే ఉంచాను, ఏమంటే అన్నంలోకి కలవాలి కదా, పులుసైతే ఉంచాను. చూడండి, పలావ్ రైస్ అలాగే చికెన్ కర్రీ రెడీ అయితే అయిపోయింది. సో, మా సండే స్పెషల్ ఇది గాయ్స్. మరో మంచి వీడియోతో కలుస్తాను.